కర్ణుని రథం భూమిలోనికి 2 అడుగులు దిగిపోయింది. గుర్రాన్ని రథాలు లాగలేకపోతున్నాయి. శల్య కిందికి దిగి భూమిలోనికి కూరుకుపోయిన రథ చక్రాన్ని పైకి లేపని కర్ణుడు ఆజ్ఞాపించాడు. ఏమిటి రథ చక్రాన్ని నేను పైకి లేపాలా? అది నా పని కాదు. రథానికి సారథ్యం వహించడం మాత్రమే నా పని. అలాంటి చిన్న పనులను, నా హోదాకు తక్కువైన పనులను నేను చేయను. నేను కిందికి దిగి పక్కకు నిలబడతాను. రథ చక్రాలను నీవే పైకెత్తుతావో లేక మరెవరితోనైనా ఎత్తిస్తావో కానీ నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు చెప్పు, నేను రథం తోలడానికి వస్తా అని శల్యుడు రథం దిగుతుంటే, శల్య ఇది సమయం కాదు, నన్ను వదిలి వెళ్ళకు. ఈ క్షణంలో నీ సహాయం నాకు చాలా అవసరం అని కర్ణుడు శల్యుని బ్రతిమలాడాడు. కానీ శల్యుడు వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అత్యంత అవసరమైన సమయంలో కృంగిపోతానని భూదేవి ఇచ్చిన శాపంతో పాటు అవసరమైనప్పుడు నీ వాళ్ళు నీకు తోడు రారు, సహాయం చేయరని బ్రాహ్మణు శాపం కూడా అప్పుడే పనిచేయడం కర్ణునికి మరింత మనోవేదనను గురి చేసింది. కుమారులు చనిపోయారు. రథ సారథ్యం చేసే శల్యుడు తనను వదిలి వెళ్ళిపోయాడు. కౌరవ సేనలోని వారెవరూ తనకు సహాయంగా రావడం లేదు. అయినా ఇది మనస్తాపానికి సమయం కాదు. యోధుడిగా చివరి వరకు పోరాడాలని అని అనుకుంటూ అర్జున నిన్న రథాన్ని సైర్ చేయడానికి కిందికి దిగుతాడు.